స్వాగతం. రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడం తప్పు. ఆ మాటలకు ఆ సభలో ఉన్న పాత్రికేయులు వామపక్షీయులు పగలబడి నవ్వడం ఇంకా తప్పు. కొంచెం ఆత్మాభిమానం మిగిల్చుకోగలగాలి. లోకంలో అన్ని చోట్ల ఉన్నట్టే జర్నలిస్టుల్లో కూడా మంచి చెడ్డలు ఉంటారు. యజమాన్యులు చెప్పినట్టో ఎడిటర్లు చెప్పినట్టో చెడ్డరాతలు రాసేవాళ్ళు ఉంటారు. సొంతంగా కూడా చెడ్డగా ఉండేవాళ్ళు ఉంటారు. రాజకీయవాదులు మచ్చిక చేసిన పెంపుడు జంతువులు ఉంటారు. మంచి జర్నలిస్టులలో కూడా వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు, అవినీతి చేతకాని వాళ్ళు రకరకాలుగా ఉంటారు. పాత్రికేయులలో పుణ్యపాత్రికేయులను వేరు చేసే హక్కు మరెవరిపైనా ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకులకు లేదు. ప్రమాణాలను స్వీయ నియంత్రణను పెంచుకోమని ఉచిత సలహా ఇవ్వవచ్చును, కానీ సాటి జర్నలిస్టులను వెలివేసి దూరం పెట్టమని కోరడం దుస్సాహసం. చెడ్డ జర్నలిస్టులను లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్న ఈ రకం వ్యాఖ్యల వెనుక ఉన్నది మొత్తంగా జర్నలిజం మీదే వ్యతిరేకతే. ఒక ప్రత్యేకమైన మాధ్యమానికి చెందిన వారిని చెడ్డ జర్నలిస్టులు అనడం ఇంకా అన్యాయం. పాత్రికేయులు అనేక రాజకీయ ప్రభుత్వ సభలను కవర్ చేస్తారు. ముందు సీట్లోనో వెనకనో కాలు మీద కాలు వేసుకోకుండానో రాజకీయవాదుల ప్రసంగాలు వింటూ ఉంటారు. వాళ్లకు కూడా రాజకీయ నేతల మీద ఏవో అంచనాలుంటాయి. ప్రసంగాలు వింటున్నప్పుడు ఆవేశాలు వస్తాయి, కానీ వేదికల మీదకి వెళ్లి దాడి చేయాలని జర్నలిస్టులు అనుకోరు. అనుకున్నా ఆ మాట చెప్పరు. ఇది అక్షర సత్యం.